అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే అసైన్ ల్యాండ్స్. నేను ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో చెప్పాను. 18/6/1954 కన్నా ముందర ఎవరికైనా అసైన్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి షరతులు ఏమి లేవు అని సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ హైకోర్టే చెప్పింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా మందిని అప్పుడు వాళ్ళు 18/6/1954 కన్నా ముందర ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మీరు ఎన్ఓసి తీసుకోవాలి అని చెప్పి రెవెన్యూ శాఖ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు ఎవరికైతే భూములు ఉన్నాయో అసైన్ ల్యాండ్స్ 1954 కన్నా ముందర, అది కూడా 18/6/1954 కన్నా ముందర ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మటు హైకోర్టు వెరీ క్లియర్ చెప్పింది. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, వాళ్ళు ఎవరి దగ్గర నో అబ్జెక్షన్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు, రెవెన్యూ వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టద్దు, అలాంటి వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్. క్రిందటి ప్రీవియస్ గవర్నమెంట్ లో చాలా మందికి అసైన్ ల్యాండ్స్ లో ఎవరైనా సరే 20 years కనుక ఉంటే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఆపడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే 680 ఎకరాల భూముల్లో చాలా వయలేషన్స్ వచ్చాయి, భూముల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి దీని మీద విచారణ జరగాల్సిందే అని చెప్పి, అది కూడా వాళ్ళు ఒక 6 డిస్ట్రిక్ట్స్ లో 6 జిల్లాల్లో వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళంతా కూడా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, చాలా ఇర్రెగ్యులారిటీస్ జరిగింది అప్పటికి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది, ఎవరైనా సరే మామూలుగా పేదవాళ్ళకే భూములు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలే డిసైడ్ చేయాలి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 5 ఎకరాల భూమిలో పేదవాళ్ళకి, అది కూడా వీళ్ళకి SC ST వాళ్ళకి అని చెప్పి కేటగిరీలు ఉంటాయి. వాళ్ళకే కాకుండా 3 స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ 10 acres, ఫ్రీడమ్ ఫైటర్స్ 10 acres, పొలిటికల్ సపరేటర్స్ 10 acres అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే పొలిటికల్ ఫ్రీడమ్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఒక ఆర్మీ, ఆయనది అసైన్ ల్యాండ్ అంటే అసలు ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఐడెంటిఫై ఏమైనా ఉందా, ఒక ఐడి కార్డ్ ఏమైనా ఉందా? ఐడి కార్డు ఉంటేనే అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని లెక్కగా తీసుకోవాలి మనం, అంతే తప్ప లేకపోతే అతను మనం గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేయదు, వాళ్ళకి రాదు. నేను ఆర్మీ, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటి, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, ఇగో నా ఐడి కార్డు, నేను దేశానికి సేవ చేశాను. దేశానికి ఎవరైనా సరే దేశానికి సేవ చేసే వాళ్ళకి ఈ స్పెషల్ కేటగిరీ 3కే ఇచ్చింది. వాళ్ళు కూడా 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఎన్ఓసి అవసరం లేదు. ఒక జడ్జిమెంట్, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏమొచ్చంటే, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అతని భూమి 10 ఏళ్ళు అయింది, 10 years అయిన తర్వాత అతను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాడు. అతను హైకోర్టులో, ఏపీ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఏపీ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇమీడియట్లీ హైకోర్టు వెంటనే 22 తొలగించి అతనికి ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా అని చెప్పి కోర్టు నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అతను ఆ 22 years నుంచి ఆయన తీసేసారు, నిషేధాల నుంచి తీసేశారు, ప్రొహిబిటెడ్ నుంచి తీసేశారు. ఎందుకంటే ఆల్రెడీ 10 years అయిపోయింది, అయినా కూడా దాంట్లో 22 years వచ్చేసింది అక్కడ. అప్పుడు దాని మీద ఆయన ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళాడు. ఆయనకి తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. అలాగే ఇంకొక జడ్జిమెంట్కి వచ్చింది హైకోర్టు నుంచి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 0.66 cents భూమి, అది కూడా రిజిస్ట్రేషన్ కి వాళ్ళు ఇబ్బంది పెడితే రెవెన్యూ వాళ్ళు దాని మీద కూడా అతను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అసైన్ ల్యాండ్స్ లో ఒకసారి అందరు కూడా తరగ జీవోలు చదవండి. ఒక జీవో నంబర్ 596 అదొక జీవో ఒకసారి చూసుకోండి. అంత ముందర ఇప్పుడు ఏంటంటే ప్రొహిబిటెడ్ లో నుంచి అప్పుడు 1977 లో ప్రొహిబిటెడ్ లో వచ్చిన అసైన్ ల్యాండ్స్ చాలా మంది అడుగుతున్నారు, సార్ అమ్ముకోవచ్చా చేసుకోవచ్చా అని.
ట్రాన్స్ఫర్లు కానీ మార్టిగేజ్ కానీ సేల్ కానీ ఇవన్నీ చేయకూడదని ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. వెయిట్ చేయండి. ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెంసారి సీరియస్గా ఫాలో చేసుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుండండి, జీవోలు వస్తుంటాయి. ప్రభుత్వం కూడా చూసి అసైన్ ల్యాండ్స్ ఎవరికైనా ఉన్నాయో వాళ్ళకు కూడా అమ్ముకునే వెసులుబాటు త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ సఫరర్స్ కి, పొలిటికల్ ఎక్సైజ్ మ్యాన్ కి, ఫ్రీడమ్ ఫైటర్స్ కి వాళ్ళకి మటు 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఆ వెసులుబాటు వచ్చింది, అమ్ముకోవచ్చు. కానీ కూడా వాళ్ళైనా కూడా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ ఇష్యూస్ లేకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఫిర్యాదులు ఏమి లేకుండా క్లీన్ చిట్గా ఉంటే వాళ్ళకు అమ్ముకునే అవకాశం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కాబట్టి అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అలాంటి వాళ్ళకి మటుకు ఈ నిషేధం నుంచి ఒకవేళ ఉంటే 22A నుంచి తొలగించేమని ప్రభుత్వానికి ఆల్రెడీ ఉంది. సో అది మీకు ఎలా ఉంటే కనుక మీరు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ మీకు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు వస్తాయి. ఆదేశాల ప్రకారంగా వాళ్ళు 22A నిషేధం నుంచి తీసేస్తారు. అది కేవలం ముగ్గురికే, పొలిటికల్ సఫరర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళని జాబితాలో 22Aలో ఉంటే కనుక వాళ్ళు ఇమీడియట్లీ మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు దాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి లెటర్ రాస్తారు. రాసిన తర్వాత విచారణ అన్ని కరెక్ట్ గా ఉంటే కనుక వాళ్ళు 22 ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు 22A తీసేస్తారు. దాంట్లో మీరు ఎవరు ఇబ్బంది పడదు. కాబట్టి ఎవరైనా సరే అసైన్ ల్యాండ్స్ మటుకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండే, జీవోలు వస్తుంటాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తారు, సంప్రదిస్తే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్ముకోవాలి అనేది వాళ్ళే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచే మీకు వస్తుంది, జీవో వస్తుంది. ఆ జీవో ప్రకారం ఫాలో అవ్వాలని కోరుకుంటాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.